హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఈ వీడియో వచ్చేసి నేను నిన్న షూట్ చేశాను అనమాట. చూడండి, ఇక్కడైతే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను, శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను, అంటే ఆనియన్, పచ్చిమిర్చి, గార్లిక్, జింజర్ ఇదంతా పేస్ట్ చేసుకొని వేసాను. తర్వాత కొంచెం పసుపు వేసాను, టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఇక ఇవి అయితే ఇక మస్ట్ అండ్ షుడ్ కదా అండి, కంపల్సరీగా వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్. ఈరోజు అయితే నేను కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి పెద్ద ప్లాన్ వేసాను అనమాట. నేను ఎలా చేశానో చూపిస్తాను. అసలు ఎంత బాగుంది అంటే అండి, కూర సూపర్ టేస్ట్ ఉందండి, చాలా బాగుంది. ఫస్ట్ టైం చేశాను, ఎలా ఉంటుందో చూద్దాం. ఎప్పుడు ఒకలా నేను మరి ఒకసారి ఇట్లా ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే ఇలా ట్రై చేశాను. ఎలా ట్రై చేశానని చూపిస్తాను, వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ నేను స్పైస్కి తగ్గట్టు కారం వేసుకున్నాను. కారం మనం ఎక్కువ వేసుకుంటే కారం స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేను కొంచెమే వేసుకున్నాను అనమాట. అంటే దానికి ఎంత కావాలో అంత. తర్వాత చికెన్ మసాలా వేస్తున్నాను. ఇక చికెన్ మసాలా మస్తు టేస్ట్ ఉంటుందండి, బయట నుంచి తెచ్చిన మసాలాలు. తర్వాత ఇదైతే మ్యారినేషన్ చేసుకుందాము. చూడండి, మంచిగా కలిపేసుకుందాం మొత్తము. నేను ఇందులో నిమ్మకాయ కూడా పిండానండి. నాకు పక్కనే నిమ్మకాయ కట్ చేసిన ముక్క ఉంటే సరేలే పిండేద్దామని చెప్పేసి నేను అప్పటికప్పుడు అందులో పిండేసి కలుపుతున్నాను అనమాట. అసలు చాలా బాగుందండి చికెన్ కూర, ఎప్పుడు బాగుంటుంది, ఇప్పుడైతే ఇంకా బాగుంది, సూపర్ టేస్ట్ ఉందండి, చాలా బాగుంది. చూడండి, నేను ఏం వేసాను, కరివేపాకు. ఫస్ట్ టైం నేను పుట్టినగాంచి కరివేపాకు వేసిన చికెన్ కర్రీ తినలేదు, ప్లస్ వండలేదు. మేమైతే ఎవరు వండము అట్లా. సరే, ఇక ఇప్పుడైతే నేను కరివేపాకు వేసాను, మంచిగా ఫ్రెష్ కరివేపాకు అనమాట. దాని తర్వాత చూడండి ఏం వేసాను, దోసకాయ పచ్చిముక్కలు వేసాను. అది కూడా పొట్టుతో. ఇందులో ఫైబర్ ఉంటుందండి, హెల్త్కి చాలా మంచిది ఇది తింటే. చూడండి, ఇదైతే ఇక వేసుకున్నాను. ఇలా వేసుకొని మంచిగా కలుపుకున్నాను, అంతే. ఇక వెంటనే కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఒక మ్యారినేషన్ చేసుకున్న తర్వాత 1-2 గంటలు పక్కన పెట్టాల్సిన పని లేదు, వెంటనే వండేసుకుంటే సరిపోతుంది. తర్వాత కావాల్సినంత ఆయిల్ తీసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ మంచిగా 3 స్పూన్ల వరకు వేస్తున్నాను అండి. ఇట్లా ఆయిల్ తింటే ఫ్యాట్ రాకుండా ఏమొస్తుందండి కదా, అట్లా ఈ చిన్న చిన్న మిస్టేక్స్ మనకి అంత బాడీ మొత్తం అట్లా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాము. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులో జీలకర్ర మెంతులు అయితే ఖచ్చితంగా వేయాల్సిందే, అవి వేస్తేనే బాగుంటుంది తాలింపు అంటే. చూడండి, ఇంకోటి ఏంటంటే నేను ఆనియన్స్ అనేది అందులో వేసాను కదండి, పేస్ట్ వేసుకున్నాం కాబట్టి తాలింపులు వేయాల్సిన పని లేకుండే. సరే, ఇవి అయితే మంచిగా మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో చికెన్ అయితే వేసేద్దాము. కొంచెం మాడాలన్నమాట, అంటే ఎర్రగా మంచి కలర్ వచ్చేంత వరకు మాడిపోవాలి. తర్వాత ఇక చికెన్ అయితే వేసుకుందాము. చూడండి, అసలు ఎంత బాగుంది అండి. నేనైతే ఫస్ట్ టైం, నేను ఎప్పుడన్నా ఇట్లనే వండుతాను, కరివేపాకు వేసుకొని. అది మళ్ళీ తాలింపులో వేయొద్దండి, తాలింపులో వేసుకుని పప్పు స్మెల్ వస్తూ ఉంటుంది. పప్పు వండితే, పచ్చిపులుసు వండితే ఎట్లా స్మెల్ వస్తుందో అట్లా. చూడండి, ఇట్లా ఈ విధంగా మొత్తం చికెన్ అయితే వేసుకుందాము. చికెన్ వేసుకొని మంచిగా కలిపేసుకుందామండి. మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక ఇవన్నీ మర్చిపోవద్దండి, ప్రతి వీడియోలో నాకు నేనుగా చెప్పుకుంటూనే ఉంటాను. ఎవరు పాటించినా పాటించకపోయినా ఇక అది వాళ్ళ ఇష్టం. నేనైతే అది నా డ్యూటీ కాబట్టి నేను వీడియో చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా ఇక అన్నీ నేనే అనుకోవాలి ఇక అట్లా. చూడండి, నేనైతే మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5-6 మినిట్స్ అట్లా ఉడికించుకుందాము. చూడండి, నా చికెన్ కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోయిందండి. ఎంత బాగుంది, ఇందులో వాటర్ వేయాల్సిన పని లేదండి. ఈ దోసకాయ ముక్కలు అయితే పర్ఫెక్ట్గా ఉడికినాయి, మంచిగా ఉన్నాయి. చికెన్ పీసెస్ కంటే దోసకాయ ముక్కలే భలే బాగున్నాయండి. అసలు కొంచెం కూడా వదిలేయకుండా తినేసినాము. సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చిందండి. అందులో కరివేపాకు ఫ్లేవర్ ఉందండి, చాలా మంచిగా వచ్చింది. 4-5 రెబ్బలు వేసాను అంతేను, చాలా బాగుంది. నేనైతే ఇక్కడ అన్నం పెట్టేసుకుంటున్నాను. బగారా రైస్ వండాను, అన్నం పెట్టుకున్నాను, నెక్స్ట్ ఆనియన్స్తో సర్వ్ చేసుకున్నాను. హ్యాపీగా తినేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్.